భారతదేశంలో ఒక ప్రత్యేక లెజిస్లేటివ్ సర్వీస్ అవసరమా అనే అంశం మీద ఈరోజు హిందూ పేపర్లో వినోద్ భాను అనే ఎక్స్పర్ట్ అద్భుతంగా ఒక కథనం రాశారు. యాక్చువల్గా భారతదేశంలో ఒక అఖిల భారత సర్వీస్ క్రియేట్ చేయాలంటే ఆర్టికల్ 312 ద్వారా క్రియేట్ చేయాలి. మన రాజ్యాంగంలో 312 ఆర్టికల్ ద్వారా. ఇప్పటికి భారతదేశంలో 3 అఖిల భారత సర్వీసులు ఉన్నాయి. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ 3 అఖిల భారత సర్వీసులు అనమాట. ఇంకా ఏ కొత్త అఖిల భారత సర్వీస్ క్రియేట్ చేయాలన్నా సరే మన రాజ్యసభ 2/3 వంతు మెజార్టీ ద్వారా తీర్మానం పాస్ చేసి ఆ తర్వాత పార్లమెంటు చట్టం ద్వారా ఒక కొత్త అఖిల భారత సర్వీస్ని క్రియేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ప్రస్తావన మనకి సపరేట్గా ఒక లెజిస్లేటివ్ సర్వీస్ కావాలి అని చెప్పి. అసలు ఎందుకు ఇది అవసరం, దీనికి సంబంధించిన అంశం ఈరోజు ఎందుకు వార్తలోకి వచ్చిందో ఒకసారి చూద్దాం. గత సంవత్సరం సెప్టెంబర్ 2021లో మనకి రాజ్యసభ సెక్రటరీ జనరల్గా రామాచార్యులు అనే వారిని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు గారు అపాయింట్ చేశారు. జనరల్గా రాజ్యసభ సెక్రటరీ జనరల్ను చైర్మన్ అపాయింట్ చేస్తారు. అయితే సెక్రటరీ జనరల్ చాలా కీలకమైన పోస్టు రాజ్యసభలో, లోక్సభలో కూడా. లోక్సభకు ఒక సెక్రటరీ జనరల్, రాజ్యసభకు ఒక సెక్రటరీ జనరల్ ఉంటారు. రాజ్యసభలో చూస్తే చైర్మన్, డెప్యూటీ చైర్మన్ తర్వాత 3వ స్థానం ఈయనదే, సెక్రటరీ జనరల్దే. అంత కీలకమైన స్థానం అనమాట. మన రాజ్యాంగంలో ఆర్టికల్ 98 ప్రకారం, 98 ప్రకారం లోక్సభకు ఒక సెక్రటేరియట్, రాజ్యసభకు ఒక సెక్రటేరియట్ ఉంటాయి. ఇండిపెండెంట్గా అవి ఫంక్షన్ చేసుకోవడానికి, అంటే స్వతంత్రంగా చాలా నిర్ణయం తీసుకోవడానికి లోక్సభకు ఒక సెక్రటేరియట్, రాజ్యసభకు ఒక సెక్రటేరియట్ ఉంటాయి. సో లోక్సభ సెక్రటేరియట్ లోక్సభకు అసిస్ట్ చేస్తూ ఉంటుంది, రాజ్యసభ సెక్రటేరియట్ రాజ్యసభకు అసిస్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సెక్రటేరియట్లో టాప్ పోస్టు సెక్రటరీ జనరల్ అనమాట. లోక్సభ సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్, రాజ్యసభ సెక్రటేరియట్లో ఉన్న స్టాఫ్ వీళ్ళందరూ కూడా లోక్సభకు అసిస్ట్ చేస్తూ ఉంటారు, రాజ్యసభకు అసిస్ట్ చేస్తుంటారు. ఒక సభ నుంచి ఇంకో సభకి మెసేజెస్ని వీటన్నిటిని పంపించడం, దానికి సంబంధించిన ప్రొసీజర్స్ అన్నీ చూస్తుంటారు. అయితే ఈ సెక్రటేరియట్లో పనిచేయాల్సిన స్టాఫ్కి ప్రధానమైన క్వాలిటీ ఏంటంటే వాళ్ళకి లోక్సభ రూల్స్ గురించి, రాజ్యసభ రూల్స్ గురించి బాగా తెలియాలి. తర్వాత కండక్ట్ ఆఫ్ బిజినెస్ గురించి బాగా తెలియాలి, ప్రొసీజర్ గురించి తెలియాలి. లెజిస్లేచర్ ఎఫెక్టివ్గా పనిచేయాలంటే దానికి సంబంధించిన విధి విధానాలు బాగా తెలియాలన్నమాట. జనరల్గా ఈ సెక్రటేరియట్స్లో సెక్రటరీ జనరల్ లాగా, ఉదాహరణకి మనం రాజ్యసభ చూసుకుంటే ఇప్పుడు వరకు 13 మంది సెక్రటరీ జనరల్స్ అపాయింట్ అయ్యారు, కొత్తగా వచ్చిన పీసీ మోడీ గారితో కలిపి. ఈ 13 మందిలో మెజారిటీ సివిల్ సర్వెంట్సే, ముఖ్యంగా రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్. అంటే ఎగ్జిక్యూటివ్ ఎవరైతే బ్యూరోక్రటిక్ బ్యాగేజ్ ఉందో, 32 సంవత్సరాలు 30 సంవత్సరాలు బ్యూరోక్రాట్గా పనిచేసి నెత్తి మీద ఆ బ్యాగేజ్ మొత్తం పెట్టుకొస్తారో, ఆ మైండ్ సెట్ పెట్టుకొస్తారో, ఆ కాంటాక్ట్స్ పెట్టుకొస్తారో వాళ్ళు దీనిలో సెక్రటరీ జనరల్స్ అవుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఈ ఆర్టికల్లో ప్రశ్నిస్తున్నారనమాట. ముఖ్యంగా మొట్టమొదటిసారి భారతదేశంలో మన రాజ్యసభలో మొట్టమొదటిసారిగా రామాచార్యులు అని చెప్పి రాజ్యసభ సెక్రటేరియట్లో పనిచేసిన స్టాఫ్నే అపాయింట్ చేశారనమాట. ఆయన స్టాఫ్ నుంచి ఆయన ఎదిగారనమాట. సో అలా చేయటం వల్ల ఆయనకి పనితీరు బాగా తెలిసి ఉంటుంది, రాజ్యసభ పనితీరు, రాజ్యసభ ఎలా పనిచేస్తుంది, దాని రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ ఏంటి అని చెప్పి. ఇలా రామాచార్యులు గారిని అపాయింట్ చేసినప్పుడు చాలామంది వెంకయ్య నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారని పొగిడారంట. అయితే 3 నెలల కాలంలోనే రామాచార్యులని పక్కన పెట్టి మళ్ళీ పీసీ మోడీ గారిని తీసుకొచ్చారు. పీసీ మోడీ గారు రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ అనమాట, సిబిడిటీలో కూడా పనిచేశారు. ఇది ఎంతవరకు కరెక్టు, అంటే ఈ కల్చర్ అనేది బ్యూరోక్రాట్స్ని సెక్రటరీ జనరల్గా అపాయింట్ చేసే కల్చర్ అనేది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. యాక్చువల్గా రూల్స్లో మన చైర్మన్ గారు ఎవరన్నా రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అయినా, స్టేట్ లెజిస్లేచర్లో పనిచేసిన వాళ్ళైనా, పార్లమెంట్కి సంబంధించి పనిచేసిన వాళ్ళైనా ఎవరైనా అపాయింట్ చేయొచ్చు సెక్రటరీ జనరల్గా. కానీ ఇలా చేస్తున్నారనమాట. అయితే ఇక్కడ కొన్ని క్వశ్చన్స్. అసలు ఈ సెక్రటరీ జనరల్ అనే పోస్టు ఈక్వలెంట్ టు క్యాబినెట్ సెక్రటరీ. సెంటర్లో ర్యాంకింగ్లో ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెన్స్లో ఈక్వలెంట్ టు క్యాబినెట్ సెక్రటరీ. సెక్రటరీ జనరల్గా పనిచేసే వాళ్ళు 2-3 చక్కటి వాళ్ళ ప్రివిలేజెస్ కూడా ఉన్నాయి. ఒకటి, వాళ్ళకి ఫ్రీడమ్ ఫ్రమ్ అరెస్ట్ ఉంది. తర్వాత వాళ్ళు ఎవరైనా ఆటంకిస్తే, వాళ్ళ డ్యూటీని ఎవరైనా అబ్స్ట్రక్ట్ చేస్తే అది కంటెంప్ట్ ఆఫ్ హౌస్ కిందకు వస్తుంది. వాళ్ళకు కొన్ని ఇమ్యూనిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా సెక్రటరీ జనరల్స్కి ఉన్నాయి. సో ఇంత కీలకమైన పోస్ట్ని కేవలం ఒక సివిల్ సర్వెంట్కి ఇవ్వటము, అందులో చాలామంది సివిల్ సర్వెంట్స్ పార్లమెంటరీ ప్రొసీజర్స్లో, పార్లమెంటరీ కాండక్ట్ ఆఫ్ బిజినెస్లో అంత ఎక్స్పర్టైజ్ అయి ఉండరు. వాళ్ళ ఇప్పటివరకు పనిచేసిన డొమైన్ వేరే ఉంటుంది, ఇప్పుడు వచ్చే డొమైన్ వేరే ఉంటుంది. ఇది ఎంతవరకు కరెక్టు? దీనికోసం ప్రత్యేకమైన లెజిస్లేటివ్ సర్వీస్ కావాలి. పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు ప్రతి చోట
లెజిస్లేటివ్ బాడీస్ ఉన్నాయి, రెగ్యులేటరీ బాడీస్ ఉన్నాయి. ఈ బాడీస్లో రిక్రూట్మెంట్ అనేది వీటికి సంబంధించిన అసిస్టెంట్స్ అనేది స్టాఫ్ అనేది సపరేట్ పూల్ ద్వారా రావాలి. ఉదాహరణకి బ్రిటన్లో హౌస్ ఆఫ్ కామన్స్ సంబంధించి ద క్లర్క్ ఆఫ్ హౌస్ ఆఫ్ కామన్స్ విల్ బీ సెలెక్టెడ్ ఫ్రమ్ ద హౌస్ ఆఫ్ కామన్స్లో ఉన్న పార్లమెంటరీ స్టాఫ్ పూల్లోంచి కలెక్ట్ చేస్తారు. అంటే పార్లమెంటరీ స్టాఫ్లోంచి, అక్కడ బ్రిటిష్ పార్లమెంటరీ స్టాఫ్లోంచి అక్కడ అక్కడ పార్లమెంటరీ స్టాఫ్లో హెడ్ని కలెక్ట్ చేస్తారనమాట. అతనే రిక్రూట్ చేస్తారు. ఇటువంటి ఇండిపెండెంట్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మనకి లెజిస్లేచర్స్లో కూడా పెట్టొచ్చు. మన సెక్రటేరియట్ ఇండిపెండెంట్గా ఫంక్షన్ చేయాలి. మన లోక్సభ సెక్రటేరియట్ కానీ, రాజ్యసభ సెక్రటేరియట్ కానీ. అదేవిధంగా సెక్రటేరియట్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఇండిపెండెంట్గా ఉండాలి. ఎగ్జిక్యూటివ్ ఉదాహరణకి బ్యూరోక్రసీలో పనిచేసి వచ్చేవాళ్ళందరూ ఎగ్జిక్యూటివ్. వీళ్ళ కంట్రోల్లో వీళ్ళ ఆలోచనల ప్రకారం లెజిస్లేచర్ వెళ్తే ఇండిపెండెన్స్ దెబ్బతినే అవసరం ఉంది కదా. ఎందుకంటే పార్లమెంట్ యొక్క మేజర్ పని ఏంటి? పార్లమెంట్ యొక్క మేజర్ పని ఎగ్జిక్యూటివ్ని క్వశ్చన్ చేయటం. అదే పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ వచ్చి ఇప్పుడు పార్లమెంట్ని వాటికి సంబంధించిన ప్రతి పార్లమెంట్ రిసోర్సెస్ కావాలన్నా, పార్లమెంట్ సంబంధించిన క్వశ్చన్స్ సంబంధించిన అంశాలున్నా సెక్రటరీ జనరల్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఇట్లాంటి రోల్ ప్లే చేసేవాళ్ళు బ్యూరోక్రసీ నుంచి వస్తే ఏమాత్రం కరెక్ట్, ఇటువంటి రోల్ ప్లే చేసేవాళ్ళు సివిల్ సర్వీసెస్ నుంచి వస్తే ఏమాత్రం కరెక్ట్ అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆధార్ చెప్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు లోక్సభ సెక్రటరీ జనరల్ పాత్ర ఏంటి, రాజ్యసభ సెక్రటరీ జనరల్ పాత్ర ఏంటి, ఇది కూడా మనం ఒకసారి చూసుకోవాలి. ఉదాహరణకి ఒకవేళ ప్రెసిడెంట్ అడ్రస్ చేస్తున్నారనుకోండి, ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఆయన్ని వెల్కమ్ చేయటం, అదేవిధంగా ప్రెసిడెంట్ తరఫున సమ్మన్స్ జారీ చేయటం, రమ్మని చెప్పి సెషన్కి సమ్మనింగ్ ఇవ్వటం, ఆ తర్వాత ఏదైనా కరెక్షన్స్ ఉన్నాయి క్వశ్చన్ అవర్స్ సంబంధించి ఆ కరెక్షన్స్ లాంటివి చేయటం, మెసేజెస్ ఒక హౌస్ నుంచి ఇంకో హౌస్కి పంపించడం, అదేవిధంగా రాజ్యసభలో అయితే చైర్మన్కి డిప్యూటీ చైర్మన్కి అసిస్ట్ చేయటం, లోక్సభలో అయితే స్పీకర్కి డిప్యూటీ స్పీకర్కి అసిస్ట్ చేయటం, ప్రతి విషయంలో కండక్ట్ ఆఫ్ బిజినెస్లో డే టు డే ఏం జరగాలి దానికి సంబంధించి స్పీకర్కి కానీ చైర్మన్ కానీ అడ్వైజెస్ ఇస్తూ ఉండటం, ఇవన్నీ సెక్రటరీ జనరల్ పనే. ఇటువంటి కీలకమైన పోస్టు ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్కి ఇచ్చేసి చేతులు దులిపేసుకోవడం ఏమాత్రం కరెక్టు. ఇటువంటి కీలకమైన పోస్టు పొలిటికల్ అపాయింట్మెంట్ అవడం ఏమాత్రం కరెక్టు. ఎవరైతే లోక్సభ స్టాఫ్ ఉంటారో, ఎవరైతే రాజ్యసభ స్టాఫ్ ఉంటారో వాళ్ళని ఇండిపెండెంట్గా, నాట్ ఓన్లీ లోక్సభ రాజ్యసభ, పంచాయతీ లెవెల్ నుంచి స్టేట్ లెజిస్లేచర్ లెవెల్ నుంచి సెంట్రల్ వరకు ప్రతి లెవెల్కి ఒక ఇండిపెండెంట్ లెజిస్లేటివ్ సర్వీస్ అనేది ఒకటి క్రియేట్ చేస్తారు. ఐఏఎస్, ఐపీఎస్ ఇలా ఎంత బాగుంటుందని చెప్పి చాలామంది ఇప్పుడు ఆశిస్తున్నారు. పార్లమెంట్లో, భారతదేశ పార్లమెంట్లో మన రాజ్యసభలో చూస్తే ఫస్ట్ ఎస్ఎన్ ముఖర్జీ 1952లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ అయ్యారు. అప్పటి నుంచి ఇప్పటివరకు 13 మంది సెక్రటరీ జనరల్స్ అయ్యారు. వీళ్ళలో చాలామంది మెజారిటీ కూడా సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వాళ్ళే. సివిల్ సర్వీసెస్లో పనిచేసిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ అవుతారు కదా. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్, కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకొస్తుంది. ఇది సపరేషన్ ఆఫ్ పవర్స్ అంటే లెజిస్లేచర్ ఎగ్జిక్యూటివ్ అనేది కొల్యూడ్ అవుతుంది. సపరేషన్ ఆఫ్ పవర్స్ కింద ఇది రాదు కదా, దీనివల్ల ఇబ్బంది జరుగుతుంది కదా అని చెప్పి ఆధార్ ఈ ఆర్టికల్ వాపోతున్నారు. దాంతోపాటు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్టికల్ 312 ఒక కొత్త ఆల్ ఇండియా సర్వీస్. ఈ మధ్య మనం గమనించాం ఆల్ ఇండియా హెల్త్ సర్వీస్ రావాలని, ఆల్ ఇండియా ఎడ్యుకేషన్ సర్వీస్ రావాలని, ఆల్ ఇండియా లెజిస్లేటివ్ సర్వీస్ రావాలని, ఆల్ ఇండియా పొలిటికల్ సర్వీస్ రావాలని, ఇలా చాలా కొత్త డిమాండ్స్ వస్తున్నాయి అన్నమాట. ఆల్ ఇండియా జ్యుడిషియల్ సర్వీస్ కోసం ఆల్రెడీ పెద్ద డిమాండే ఉంది. సో భవిష్యత్తులో మనం అతి త్వరలో ఆర్టికల్ 312 ద్వారా కొత్త ఆల్ ఇండియా సర్వీసెస్ క్రియేట్ అవుతాయని కూడా కోరుకుందాం. క్రియేట్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ.